హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీకు కోట్ కాలర్ ఎలా కుట్టాలనో చూపిస్తాను. దీన్నే ఓపెన్ కాలర్ అంటారు. ఎలా కుట్టాలనో చూపిస్తాను రండి. చూడండి, నేను ముందుగానే ఇది బ్లౌజ్ కట్ చేసుకున్నాను. ఈమె బ్లౌజ్ హైట్ వచ్చేసి 15.5 అనమాట. అయితే నేను 15.5 ఇక్కడ హాఫ్ ఇంచ్ కచ్చాకు వదిలేసి, చూడండి ఇక్కడ 15.5. చూడండి, నేను ఒక హాఫ్ ఇంచు బ్యాక్ ఎక్కువ పెట్టుకున్నాను అనమాట ఎత్తు. ఎందుకంటే హైట్ హాఫ్ ఇంచ్ ఎక్కువ పెట్టుకోవాలి దీనికి. ఎందుకంటే మనకి ఈ కాలర్ అనేది వెనుకకు పోదనమాట. వెనుక భాగం ఎప్పుడైనా ఫ్రంట్ కంటే ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా ఉండాలన్నమాట. తర్వాత ఇక్కడ వచ్చేసి ఇది షోల్డర్ వచ్చేసి 16.5 అనమాట. అంటే 8.5 తీసుకున్నాను నేను. తర్వాత ఈ నెక్కు, బ్యాక్ నెక్కు వచ్చేసి మనము పావు తక్కువ ఒక్కటే పెట్టుకోవాలన్నమాట. బ్యాక్ నెక్కు చిన్నగా ఉండాలి. తర్వాత ఈ షోల్డర్ వచ్చేసి ఇక్కడ 1 ఇంచ్ క్రాస్ తీసిన అనమాట. చూడండి, ఇప్పుడు బ్యాక్ మొత్తం క్లియర్గా చెప్పాను కదా. ఇప్పుడు మీకు ఫ్రంట్ కూడా బ్యాక్ వేసుకొని ఎలా కట్ చేయాలనో చూపిస్తాను. అంటే ఆల్రెడీ నేను ఫ్రంట్ కట్ చేసుకున్నాను అనమాట. మీకు ఎలా కట్ చేశానో చూపిస్తాను, నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను దీన్ని. చూడండి, మనము బ్యాక్ వచ్చేసి, ఫ్రంట్ వచ్చేసి మనం బ్యాక్ ఒక హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా పెట్టుకున్నాం కదా, ఇది ఇట్లా ఉండాలన్నమాట మనకి. చూడండి, ఇప్పుడు నెక్ వచ్చేసి నేను పావు తక్కువ 3 వెడల్పు తీసుకున్నాను. చూడండి, తర్వాత ఈ నెక్ హైట్ వచ్చేసి మనము 3 ఇంచులు పెట్టుకోవాలన్నమాట మనకి. ఇది చూడండి, ఇది నెక్కు ఇంకొకటి ఇలా లోతుగా కట్ చేసుకోవద్దు, అది తప్పన్నమాట. మనము ఈ గల్ల రౌండింగ్ వేసుకోవాలంటే ఈ మూలలో మనం 1 ఇంచ్ తీసుకోవాలి. 1 ఇంచ్ తీసుకుంటే మనకి ఇలా వస్తుంది అనమాట. ఎప్పుడైనా ఇలానే తీసుకోవాలి. ఇలా తీసుకుంటే కాలర్ అనేది సైడ్కి జరిగిపోతుంది అనమాట, ఇట్లా వెడల్పుగా వచ్చేస్తుంది. చూడండి, మనము కాలర్ నెక్కులకు ఎప్పుడైనా ఇలా ఉండాలి. మధ్యలో 1 ఇంచ్ పెట్టుకుంటే మనకు నెక్ అనేది చాలా కరెక్ట్ సైజులో వచ్చేస్తుంది. చూడండి, ఈ బ్యాక్ లైనింగ్ అండ్ బ్లౌజ్ క్లాత్ రెండు కలిసి అటాచింగ్ ఇలా మొత్తం స్టిచ్ చేసి అటాచింగ్ చేసేసుకున్నాను. అలాగే ఫ్రంట్ కూడా, ఫ్రంట్ మాత్రం నేను మొత్తం అటాచింగ్ చేయలేదు, ఓన్లీ ఇదొక్కటి మాత్రమే అటాచింగ్ చేసుకున్నాను. మిగతాది నేను మీకు ఎలా అటాచింగ్ చేయాలో చూపిస్తాను. మొత్తం కాలర్ వేసే ముంగట ఇది లాస్ట్కు అటాచింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు ఇది ఇక్కడ మనము, ఇది ఫ్రంట్ భాగం అన్నమాట. ఇక్కడ మనము కచ్చతో సహా 1 పావు పెట్టుకోవాలి. ఇక్కడ 1 పావు ఎక్కడ వస్తుందో అక్కడ ఇట్లా మారకు వేసుకొని, మనము ఇక్కడ వరకు కచ్చక పెట్టుకున్నాం కదా, మనము కాలర్ ఎక్కించేటప్పుడు ఇక్కడ నుండే ఎక్కించుకోవాలన్నమాట. అందుకు నేను కచ్చక పెట్టుకున్నాను. అయితే ఇప్పుడు ఇక్కడ మనము ఇంతవరకు ఈ బార్డర్ క్లాత్ ఇలా పెట్టుకొని, చూడండి మీకు చూపిస్తాను. ఇలా ఇది అన్నమాట, ఇది సీదా వేసుకోవాలి. నేను బార్డర్ తీసుకున్నాను. బార్డర్లో ఈ సగము మనకి ఎక్కువ బార్డర్ ఉంటేనేమో కింది వరకు వేసుకోవచ్చు అనమాట. నాకు బార్డరు కొంచెమే ఉంది కాబట్టి నేను కాలర్కి తీసుకొని మిగతాది నాకు ఇంతే వచ్చింది కాబట్టి ఇదేం చేస్తున్నాను అనమాట. చూడండి, ఇక్కడ ఈ ఫ్రంట్ భాగం నెక్ ఉంటుంది కదా, అక్కడే అది పెట్టుకోవాలి. ఇది సీదా వేసుకోవాలి, దానిపైన ఇది ఉల్టా పెట్టుకోవాలి. ఉల్టా పెట్టుకొని మనము ఇది మొత్తం కుట్టద్దు, మనం కచ్చిగా ఎక్కడి వరకు అయితే పెట్టామో అక్కడ నుండే మనం స్టార్ట్ చేసుకోవాలన్నమాట. చూడండి, ఇప్పుడు నేను కచ్చిగా ఇక్కడ పెట్టుకున్నాను కదా, అక్కడ నుండే ఇలా చూడండి, ఇలా కుట్టి ఇక్కడ మళ్ళీ సూది పెట్టి మళ్ళీ ఇట్లా టర్న్ చేస్తున్నాను అనమాట. చూడండి, ఇలా మొత్తం చూడండి, ఇలా కుట్టుకున్నాక తర్వాత ఇది హుక్స్ల పట్టిక అనమాట. ఇది మనం ఏం చేయాలి, ఇది దీని కింద ఇలా పెట్టేసేసుకోవాలి. ఇలా పెట్టుకొని మనం ఏం చేయాలి, ఇది ఫోల్డింగ్ కదా, ఈ బార్డర్ని దీన్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని పెట్టుకోవాలి. చూడండి, ఇలా ఒక హాఫ్ ఇంచ్ అంతా లోపలికి ఫోల్డింగ్ చేసుకొని ఇలా ఈ 3 కలుపుకొని ఒకే కుట్టులో పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి, పెట్టి కుట్టేసేసుకోవాలి. చూడండి, ఇలా
చక్కగా చూడండి మనం ఇలా కుట్టుకున్నాం కదా, ఇక్కడ వరకు కుట్టుకున్నాం కదా. ఇప్పుడు ఏం చేయాలి, ఈ క్లాత్ని ఈ బార్డర్ని మొత్తం కరెక్ట్ నెక్ ఎంత ఉందో అంతే సైజులో ఇలా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని మనం ఎక్కడైతే ఇలా కచ్చగా పెట్టుకున్నామో ఈ దానికి కూడా కచ్చగా ఇలా పెట్టుకోవాలన్నమాట. పెట్టుకొని చూడండి ఇది ఉంది కదా, ఇది ఈ మూలని క్లాత్ని మనం ఇలా ఇలా ఫస్ట్ ఈ ఫోల్డింగ్, తర్వాత ఈ ఫోల్డింగ్ చేసుకొని ఇలా మన మూల ఇలా మంచిగా బయటికి తీసుకోవాలి నీట్‌గా. చూడండి ఒకవేళ సరిగ్గా రాకుంటే ఇలా కత్తెర పెట్టుకొని ఇలా నీట్‌గా మెల్లిగా అనుకోవాలి, లేకుంటే రంధ్రం పడిపోతదనమాట. చూడండి ఇలా వచ్చేస్తదనమాట మనకి. ఇప్పుడు మనం ఏం చేయాలి, దీని మీద కార్నర్‌కి ఒక కుట్టు పెట్టుకోవాలనమాట. మనకి ఇందులోనే మనకి హుక్స్ పట్టి కూడా వచ్చేసిందనమాట. ఇది హుక్స్ పట్టి. చూడండి ఇలా కార్నర్‌కి ఒక కుట్టు పెట్టుకోవాలి. చూడండి నేను ఇక్కడ వరకే దీనిపైన కుట్టు ఇక్కడ వరకే కుట్టి ఆపేసిన అనమాట. ఇప్పుడు తర్వాత ఇవి ఇలా కలుపుకొని మొత్తం కుట్టేసుకోవాలి మనం కార్నర్‌కి. చూడండి మనం కుట్టేటప్పుడు ఇలా లోపలికి ఫోల్డింగ్ చేసుకున్నాం కదా. ఇప్పుడు మనము ఏం చేయాలంటే దీన్ని ఇలా మనము లైనింగ్‌కే కాలి లైనింగ్‌కే అటాచింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మనకి ఈ కుట్ట అనేది బయటికి కనిపియదనమాట, లోపలికే వెళ్ళిపోతుందన్నమాట. ఇది చూడండి ఇది ఇలా మొత్తం దీనికి ఇలా నెక్కుని సమానంగా చూసుకొని ఇలా నీట్‌గా కుచ్చు రాకుండా ఇలా కార్నర్‌కి ఒక కుట్టు పెట్టుకోవాలన్నమాట. మనకి కుట్ట అనేది మనకి ఇక్కడ దీనిపైన కనిపియదనమాట. ఇది లైనింగ్‌కే కనిపిస్తదనమాట ఈ కుట్టు. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం ఇక్కడ వరకే కుట్టుకున్నాం కదా, ఇది సమానంగా చూసుకోవాలి అన్నమాట. ఇలా 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 సమానంగా చూసుకొని ఇది ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు ఇలా చక్కగా కుట్టు పెట్టేసేసుకోవాలన్నమాట. చూడండి ఇలా పెట్టేసేసుకోవాలన్నమాట. మనకి ఇప్పుడు ఇలా కనిపిస్తుంది అనమాట. బయట పైనుండి చాలా నీట్‌గా కనిపిస్తది. ఈ కుట్టు మాత్రం మొత్తం లోపలికే వెళ్ళిపోతుంది అనమాట. చూడండి ఇప్పుడు మనము ఇది కాజాల పట్టి వేసుకోవాలన్నమాట. కాజాల పట్టి వేసుకోవాలంటే మనం ముందు గల్లా ఈమెది 9 ఇంచులు ఉందన్నమాట. చూడండి 9 ఇంచులు ఎక్కడి వరకు వస్తుందో అక్కడ వరకు ఇలా మారకు వేసుకోవాలి. చూడండి ఇక్కడ వరకు మారకు వేసుకొని ఇప్పుడు ఈ కాజాల పట్టిని మనం ఏం చేయాలి, ఫస్ట్ వెడల్పు క్లాత్ తీసుకోవాలి. ఇది ఎన్ని ఇంచులు ఉండాలంటే చూడండి 4.5 ఇంచులు క్లాత్ వెడల్పు తీసుకున్నాను అనమాట. ఇది కొంచెం స్టిఫ్‌గా ఉండాలన్నమాట. ఎందుకంటే మనము హుక్స్ కాజాల పట్టి వచ్చినప్పుడు ఇది ఇలా పల్చగా ఉంటే ఇలా ముడత అయిపోతదన్నమాట. అందుకే దీన్ని కొంచెం ఫోల్డింగ్ ఎక్కువ పెట్టుకోవాలన్నమాట. ఫస్ట్ ఇలా పెట్టుకొని ఇలా పెట్టేసేసుకొని ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా కొద్దిగంత ఫోల్డింగ్ వేసుకొని ఇలా ఒక కుట్టు ఇలా పెట్టేసుకోవాలి. ఇలా ఒక కుట్టు పెట్టేసేసుకోవాలి. మనకి ఇది కాజాల పట్టి రెడీ అయిపోయిందనమాట. ఇప్పుడు ఏం చేయాలి, మనం ఇట్లా కార్నర్‌కి కుట్టు పెట్టేటప్పుడు ఇది ఎక్కడ వరకైతే మనకి 9 ఇంచెస్ వచ్చిందో అక్కడ వరకు మనం ఇలా దీని కింద పెట్టేసేసుకోవాలన్నమాట. ఇలా మొత్తం నీట్‌గా కార్నర్‌కి మొత్తం కుట్టేసుకోవాలి ఇక్కడ వరకి. చూడండి ఇలా చూడండి ఇలా మూల మీద కరెక్ట్ సూది పెట్టుకొని ఇలా కార్నర్ కుట్టుకొని ఇప్పుడు ఇది ఉంది కదా, ఇది మిగతాది మనం ఇలా నీట్‌గా అటాచింగ్ చేసుకోవాలన్నమాట. చూడండి ఇలా మనం నీట్‌గా వేసేసుకోవాలన్నమాట. చూడండి ఇట్లా మనం ఫోల్డింగ్ చేసుకొని ఇగో ఇక్కడ వరకు ఫోల్డింగ్ అయ్యి ఇలా మనము ఇక్కడ నుంచి మనము కాలర్ వేసుకోవాలన్నమాట. మనకి ఇట్లా ఇలా వస్తుంది కాలర్.
చూడండి ఇప్పుడు మనము ఈ లైనింగ్ మొత్తం దీనికి అటాచింగ్ చేసుకుందాము. మనం ఎక్కడి వరకైతే కుట్టు పెట్టుకున్నామో అక్కడి నుంచి కార్నర్‌కి వేసుకోవాలన్నమాట. ఇలా కార్నర్‌కి వేసుకోవాలి. మొత్తం లైనింగ్ మొత్తం దీనికి అటాచింగ్ చేసేసుకోవాలి. ఇప్పుడు మనము ఈ షోల్డర్‌లో అటాచింగ్ చేసుకుందాము. షోల్డర్‌లో అటాచింగ్ చేసుకుంటేనే మనకు కాలర్ వేయడానికి వస్తదన్నమాట. చూడండి ఇలా ఇక్కడ సమానంగా పెట్టుకొని, ఇలా సమానంగా పెట్టుకొని ఒక 1/2 ఇంచు స్టిచ్ తీసుకోవాలన్నమాట. ఇక్కడికొచ్చేసరికి ఒక 1/4 ఇంచు తీసుకోవాలి. చూడండి ఇలా కొంచెం గట్టిగా కుట్టు వేసేసుకోవాలి. తర్వాత ఇటు కూడా ఇంకొక ఫ్రంట్ అటాచింగ్ చేసుకోవాలి. ఇక్కడ 1/2 ఇంచు స్టిచ్ మందం పెట్టుకోవాలి. ఇక్కడ సైడు ఇక్కడ 1/2 ఇంచు పెట్టుకోవాలన్నమాట మనము. చూడండి ఇప్పుడు మనము షోల్డర్ల పైన స్టిచ్ ఒక టెన్షన్ గ్యాప్ తోటి మనం ఒక స్టిచ్ పెట్టుకుందాము. చూడండి ఇప్పుడు ఇక్కడ మనం కుట్టినది క్లాత్ ఉంటది కదా, ఇది బ్యాక్ వెనక సైడ్ పెట్టుకోవాలన్నమాట. ఫోల్డింగ్ దీన్ని చూడండి ఇలా మనం టెన్షన్ గ్యాప్ తోటి ఒక స్టిచ్ వేసుకోవాలన్నమాట షోల్డర్ల పైన. చూడండి ఇలా కుట్టుకున్నాం కదా, ఇది మొత్తం కొలుచుకోవాలన్నమాట. ఈ కొలుచుకుంటేనే మనకు కాలర్ రెడీ చేయడానికి వస్తుంది. చూడండి ఫస్ట్ ఈ బ్యాక్ ఏం చేయాలి, ఫస్ట్ ఇవి రెండు సెంటర్కి చూసుకొని ఒక కచ్చక పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ ఇలా ఒక కచ్చక పెట్టుకోవాలి సెంటర్కి. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ నుండి మొత్తం ఇక్కడ వరకు మనకి కాలర్ ఎంత వస్తుందో అంత కొలుచుకోవాలన్నమాట టేప్ తోటి. చూడండి ఇప్పుడు ఇగో ఇక్కడ మనము ఇక్కడ నుండి ఇగో ఇలా మనం టేప్ తోటి ఇలా మొత్తం ఇలా కొలుచుకోవాలన్నమాట. మనకి ఎంత వచ్చింది, కరెక్ట్గా 13 ఇంచులు వచ్చిందనమాట. చూడండి ఇక్కడ ఇప్పుడు మనం 13 ఇంచుల కాలర్ తయారు చేసుకోవాలన్నమాట. చూడండి నేను ఒకటి స్టిఫ్ క్లాత్ తీసుకున్నాను. ఇలా ఇది పెద్దగా తీసుకున్నాను. దీని ఇలా సెంటర్కి ఇలా ఫోల్డింగ్ చేసుకున్నాను నేను. ఇప్పుడు మనం కాలర్ కట్ చేయాలి కదా, ఇలా డబుల్ తీసుకున్నా, ఫోల్డింగ్ చేస్తే డబుల్ అయిందనమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి మనం స్కేల్ తోటి దీన్ని కరెక్ట్గా ఒక లైన్ వేసుకోవాలన్నమాట. చూడండి ఇలా ఇలా మనం పెన్ను తీసుకొని ఒకటి ఇలా స్ట్రైట్గా ఒకటి వేసుకోవాలి. చూడండి ఇప్పుడు మనము మన నెక్ ఎంత ఉంది, 13 ఇంచులు ఉంది కాబట్టి దీన్ని సగం చేసిన నేను. సగం చేస్తే మనకు 6.5, ఇది ఎక్కడ వరకు వస్తుందో అక్కడ వరకు 6.5 పెట్టుకొని ఒక 1/2 ఇంచు కచ్చాకు పెట్టుకోవాలన్నమాట ఎక్స్ట్రా. తర్వాత ఈ కాలర్ లెంత్ వచ్చేసి మనకి 3.5 తీసుకోవాలి. చూడండి ఇక్కడ 3.5 ఇలా మారకు వేసుకోవాలి. తర్వాత ఇక్కడ కార్నర్కి కూడా మనము 3.5 ఇలా పెట్టుకోవాలన్నమాట. దీని ఒక లైన్ వేసుకుందాము చక్కగా. చూడండి ఇలా కొంచెం ఒక లైన్ వేసుకున్నాం కదా, చూడండి ఇక్కడ ఒక లైన్ వేసుకున్నాం కదా చక్కగా. తర్వాత ఇక్కడ మనం 6.5 తీసుకున్నాం కదా, ఈ పైన మాత్రం మనము ఒక 1 పావు ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. దీనికంటే ఇక్కడ ఒక 1 పావు ఎక్స్ట్రా పెట్టుకోవాలి. చూడండి 6.5కి మనము 6.5 ఎక్కడ వస్తుందో అక్కడ ఇలా మారకు పెట్టుకొని, చూడండి 6.5 ఇక్కడ వరకు వస్తుంది మనకి. మనం ఇక్కడికి 1 మీద 1/2 ఇంచు అంటే 1 పావు ఎక్స్ట్రా పెట్టుకోవాలన్నమాట. ఇది ఇక్కడ వరకు వస్తుందన్నమాట. చూడండి ఇప్పుడు మనం ఏం చేయాలి, దీనికి ఇలా క్రాస్లో గీసుకోవాలన్నమాట. ఇలా స్కేల్ తోటి ఇలా చూడండి ఒక లైన్ వేసుకోవాలి. 6.5 ఎక్కడ వరకు వచ్చిందో అక్కడ వరకు ఇది ఇలా మనం క్రాస్లో గీసుకోవాలి. తర్వాత మనము కచ్చాకు పెట్టుకున్నాం కదా, అది కూడా ఒక లైన్ వేసుకోవాలి దీన్ని. చూడండి ఇలా చూడండి ఇలా అన్నమాట. ఇప్పుడు మనం ఏం చేయాలి, ఇక్కడ నుండి మనము 1 ఇంచు క్రాస్ తీసుకోవాలన్నమాట. ఇక్కడ పెట్టుకొని ఇది మనకి ఇక్కడ ఒక 3-4 వరకు తీసుకోవాలి క్రాస్. చూడండి ఇది స్కేల్ తోటి ఇలా వేసేసుకోవాలి మారకు. చూడండి
ఇలా అన్నమాట. మనకు మొత్తం కాలర్ రెడీ అయిపోయింది. ఇప్పుడు కట్ చేసుకుందాము. చూడండి. ఇదే మారక్ మీదకించే కట్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ మనం క్రాస్ పెట్టుకున్నాం కదా! ఇది ఇలా క్రాస్ కట్ చేసుకోవాలన్నమాట. చూడండి. ఇక్కడికొచ్చే వరకల్లా కొద్దిగంతా ఇట్లా రౌండ్ షేప్ తిప్పాలన్నమాట. కొంచెము ఇక్కడ వరకి. చూడండి. ఇలా మనకి కాలర్ రెడీ అయిపోతదన్నమాట. ఈ సెంటర్‌కి ఒక కచ్చక పెట్టుకోండి. ఇలా పెట్టుకోవాలి. చూడండి. నేను కాలర్‌కి బార్డర్ తీసుకున్నా అని చెప్పాను కదా! ఆ ముక్క ఇదే అన్నమాట. తర్వాత దీని కింద ఇంకొక ఎక్స్‌ట్రా క్లాత్ వేసుకోవాలన్నమాట. అది ఇదన్నమాట. చూడండి. ఇది ఫస్ట్ మనం సీదా వేసుకోవాలి. దీనిపైన మనము ఈ బార్డర్ అనేది ఉల్టా పెట్టుకోవాలన్నమాట. ఇలా. ఇలా ఉల్టా పెట్టుకోవాలి. పెట్టుకొని మనకి ఇదనేది ఇప్పుడు ఈ బార్డర్ డిజైనింగ్ ఉంది గదా! మనకి ఈ బ్లౌజ్‌కి ఎక్కడొచ్చిందో చూసుకోవాలి. చూడండి. ఈ బ్లౌజ్‌కి మనం ఇక్కడ కార్నర్ పెట్టుకున్నాం గదా! ఇది కూడా మనమే ఈ కాలర్‌కి కార్నర్ పెట్టుకోవాలన్నమాట. ఈ కార్నర్. ఈ కార్నర్ పెట్టుకుంటేనే దీనికి ఇది సెట్ అయిపోతదన్నమాట మనకి. చూడండి. అప్పుడు మనం ఏం చేయాలి? ఇది ఇలా ఉల్టా వేసుకున్నాం కదా! ఉల్టా వేసుకుంటే ఇది కాలర్ అనేది పైకి పెట్టుకోవాలన్నమాట ఇట్లా. ఇక్కడ పెట్టుకోవాలి. పెట్టుకుంటే మనకి దానికి అది సెట్ అయిపోతదన్నమాట. చూడండి ఇలా. తర్వాత దీనిపైన ఈ స్టిఫ్ క్లాత్ వేసుకోవాలి. చూసుకోండి. ఇది. ఇలా మనం మొత్తం చూడండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక పావించు స్టిచ్ మందం వదిలేసుకొని మనం ఇది స్టార్ట్ చేసుకోవాలన్నమాట. కరెక్ట్‌గా ఒక పావించే పెట్టుకోవాలి. చూడండి. ఇక్కడ కొంచెం వెనకకు ముందుకు అనుకొని ఇక్కడ మనము బార్డర్ కరెక్ట్ రావాలి కదా! అక్కడ వరకి ఒక పావించు స్టిచ్ మందం వదిలేసుకొని కరెక్ట్ ఫోల్డింగ్ ఇచ్చినా అని చూసుకోండి. ఇక్కడ మనం మూల వస్తది గదా! ఈ మూల వచ్చేటప్పుడు కొంచెం దారం తీసుకోవాలి. ఇలా తీసుకొని కొద్దిగంతా ఇలా కట్ చేసుకొని ఇలా ఉంటది గదా! ఇది దీని కింద పెట్టుకోవాలి. ఇలా దీని కింద ఇలా పెట్టుకొని చూడండి. ఇలా సూది వరకి తీసుకురావాలన్నమాట. ఈ 2 కొనలు. ఇలా ఒక కరెక్ట్ మూల మీద ఇలా సూది పెట్టి ఈ దారాలున్నాయి కదా! ఇది ఇలా పట్టుకొని చూడండి. సూది తీయొద్దు. సూదికి కిందికెళ్ళిపోయింది. తర్వాత ఇది 2 ఇట్లా గట్టిగా ఇలా అనుకొని ఒకదానికొకటి ఇలా అనుకొని తర్వాత సూది ఇలా అయినంక ఇది దీని కిందికి ఇలా లోపలికి ఏసేసుకొని ఇప్పుడు మనం కరెక్ట్‌గా స్టిచ్ పెట్టుకోవాలన్నమాట. ఇలా మనం దారం ఎందుకు పెట్టుకున్నామంటే ఇక్కడ మనకు మూల ఇలా షార్ప్‌గా రావడానికి ఈ దారం పట్టుకొని మనం ఇలా గుంజితే ఈ మూల అనేది మనకి షార్ప్ వస్తదనమాట. ఈజీగా కూడా అయితదనమాట మనము దారం ఏసుకుంటే మూలల మీద. చూడండి. తర్వాత ఇది ఇలా స్ట్రెయిట్‌గా వచ్చేసేసుకోవాలి. ఎక్కడ కుచ్చు రాకుండా మనం కరెక్ట్‌గా ఇలా చూడండి. ఇటువైపు గూడా సేమ్ అలానే దారం తీసుకొని చూడండి. ఇప్పుడు మంచిగా చూపిస్తాను మీకు. సూది మాత్రం తీయొద్దు. ఇలా టెన్షన్ లేబట్టాలి. లేబట్టి ఈ దారం ఉంది గదా! ఇది ఇటువైపు అనుకోవాలి. ఇది ఇక్కడ అనుకున్నాక తర్వాత మనం ఈ సూదిని ఇలా ఒక కుట్టు పెట్టుకోవాలి. తర్వాత ఇప్పుడు మనము ఇది ఉంటది గదా! ఇది ఇలా సూది కిందికి కుట్టు కిందికి వెళ్ళిపోతదనమాట. అప్పుడు ఇది టర్న్ చేసి ఈ దారాలు ఉంటాయి గదా! కొంచెం ఇట్లా అన్నామనుకో ఒకదానికొకటి ఇలా చుట్టుకుంటదనమాట. ఇది దీని లోపలికి ఇలా అనేసుకొని చూడండి. ఇలా కుట్టుకోవాలి. ఇక్కడ పావించు మట్టుకు వదిలేసుకోవాలనమాట. చూడండి ఇలా. చూడండి. ఇప్పుడు దీనికి సమానంగా కట్ చేసేసుకోవాలి మనము. ఇలా. చూడండి. ఈ కొనల మీద కొంచెం మనము
ఇలా క్లాత్ కట్ చేసుకోవాలన్నమాట. ఈ క్లాత్ ఎక్కువ ఉంటే మనకు మూల అనేది నీట్‌గా రాదన్నమాట. చూడండి ఇక్కడ కూడా సేమ్ అలానే కట్ చేసుకొని ఇలా ఉంటది గదా! మనం వేసుకున్న దారాన్ని పట్టుకొని చూడండి ఇలా మనం గుంజినామనుకో మనకి ఇలా నీట్‌గా వచ్చేస్తదనమాట మనకి కాలర్ అనేది. చూడండి ఇలా. ఇలా మెల్లి మెల్లిగా గుంజుకోవాలి చూసుకోండి. మనము ఈ దారాన్ని ఇప్పుడే తీసుకోవద్దు. తీసేయొద్దు. మనం కాలర్ కుట్టేటప్పుడు ఈ కాలర్ దాంట్లో ఇరకకుండా ఈ దారం సాయంతో బయటికి గుంజొచ్చనమాట. మన కుట్ట అనేది చాలా నీట్‌గా వస్తదనమాట. చూడండి. ఇటు గూడా సేమ్ అలానే తీసుకోవాలి. చూడండి. ఇది ఉంటది గదా! ఈ దారం సాయంతో మనకి ఈజీగా వచ్చేస్తదనమాట. చూడండి. చాలా వచ్చింది గదా కాలర్. ఇప్పుడు మనం ఈ 2 పట్టుకొని మనం గోరు ఉంటది గదా! మన గోరు కార్నర్ దాంతోటి ఇలా మంచిగా ఫినిషింగ్ ఇయ్యాలనమాట. ఇలా నీట్‌గా ఇలా అనుకోని గట్టిగా అనాలనమాట. చూడండి. చూడండి. ఇప్పుడు మనము పావించు గ్యాప్ తోటి స్టిచ్ వేసుకోవాలనమాట. మనం ఎక్కడికైతే ఇక్కడ కచ్చా వదిలినామో అక్కడ మొత్తం వేసుకోవద్దు. ఇక్కడ కచ్చా ఎంత వరకు వదిలినామో అక్కడ నుండే ఈ పావించు స్టిచ్ వేసుకోవాలనమాట. చూడండి ఇలా. చూడండి. ఇప్పుడు ఈ దారాలు పట్టుకొని ఇలా నీట్‌గా మెల్లిగా కుట్టు వేసుకోవాలి. చూడండి. ఈ దారంతోటి మనం ఇలా గుంజుకోవచ్చనమాట. చూడండి. ఇలా నీట్‌గా అనుకుంటూ కింది క్లాత్ మనకు బయటికి కనిపియొద్దనమాట. చూడండి. ఈ దారం పట్టుకొని మనం గుంజినామనుకో మనకి నీట్‌గా వచ్చేస్తదనమాట. కొంచెం మెల్లిగా వేసుకోవాలి. ఎందుకంటే కుట్టు అనేది ఎక్కువ తక్కువ రానియద్దు. సమానంగా రావాలనమాట కాలర్ పైన. చూడండి. ఇలా కిందికి క్లాత్ కనిపియకుండా ఇలా నీట్‌గా ఒక స్టిచ్ వేసుకోవాలి. అండి ఇప్పుడు ఏం చేయాలి దీన్ని ఇలా మడిచి కుట్టేసుకోవాలనమాట. ఒక పావించ్ అంత లోపలికి అనేసుకొని చూడండి ఇలా నీట్‌గా కుట్టేసుకోవాలి. చూడండి ఇలా సమానంగా అనుకొని మనము కచ్చిక పెట్టుకోవాలనమాట సెంటర్‌కి. చూడండి ఇలా. ఇలా కచ్చిక పెట్టుకున్నాం గదా! తర్వాత మనం ఈ కాలర్‌ని చూడండి ఇప్పుడు ఈ బ్లౌజ్‌ని మనం సీదా వేసుకోవాలి. ఈ కాలర్‌ని గూడా మనం ఇలా సీదానే కుట్టుకోవాలనమాట. చూడండి ఇలా. ఇక్కడ 2 సమానంగా పెట్టుకోవాలి. ఎక్కువ తక్కువలు రానియద్దు. మళ్ళా మనకి కాలర్ అనేది నీట్‌గా కనిపియదనమాట. చూడండి 2 సమానంగా పెట్టుకోవాలి. ఇలా ఇక్కడ కొంచెం మిషన్‌ని వెనకకు ముందుకు అనుకోవాలి. గట్టిగా కుట్టు వేసుకోవాలి ఊడిపోకుండా. తర్వాత ఈ కచ్చికకు ఇది సమానంగా చూసుకుంటూ కుట్టుకోవాలనమాట. చూడండి ఇలా సమానంగా రావాలి. చూడండి కచ్చికకు కచ్చిక ఇలా సమానంగా కలవాలి. లేకుంటే మనకి ఒక సైడ్ ఎక్కువ, ఒక సైడ్ తక్కువ వచ్చేస్తది కాలరు. చూడండి ఇలా సమానంగా కలిసినాయి కదా! ఇలానే కుట్టుకోవాలి. మళ్ళా ఇక్కడ తర్వాత ఈ కొన గూడా కరెక్ట్ ఉందా లేదా ఇప్పుడే కరెక్ట్‌గా చెక్ జేసుకోవాలనమాట మనము. చూడండి ఇలా సమానంగా వస్తుందా లేదా 2 చూసుకోవాలి. మనకు ఏమన్నా కొద్దిగా ఎక్కువ తక్కువ వచ్చినా మనం అడ్జస్ట్ చేసుకోవాలనమాట. చూడండి. ఇది ఇలా చూడండి ఇలా సమానంగా ఇలా వచ్చేటట్టుగా కరెక్ట్ ఈ కోన కరెక్ట్‌గా కలుపుకోవాలి. ఎందుకంటే మనకి కాలర్ అనేది నీట్‌గా కనిపిస్తదనమాట. మనకి కచ్చ కచ్చ కనిపియదు. చూడండి ఇక్కడ. ఇలా ఇక్కడ నీట్‌గా అనిపిస్తుంది. చూస్తున్నారా? అట్లా రావాలనమాట కాలర్ ఎప్పుడైనా. ఇప్పుడు మనము దీనిపైన ఒక కుట్టు వేసుకుందాం. ఇది రఫింగ్ అంతా ఇలా లోపలికి అనుకొని చూడండి ఇలా నీట్‌గా పెట్టుకోవాలి స్టిచ్చింగు. చూడండి ఇట్లా నీట్‌గా రావాలనమాట.
ఇలా నీట్‌గా అనుకొని చూడండి ఇలా. ఇక్కడ మనకి ఈ కుట్టు అనేది ఇట్లా బయటికి కనిపియకుండా ఆ కుట్టు పైననే ఈ కాలర్ ఫోల్డింగ్ పెట్టుకోవాలనమాట. కార్నర్‌కి వేసుకోవాలి. చూడండి ఇలా కార్నర్‌కి వేసుకోవాలనమాట. ఇలా సమానంగా కుట్టుకోవాలి. ఎక్కువ తక్కువలు రానియకుండా నీట్‌గా కుట్టేసుకుంటే మనకనేది కాలర్ చాలా నీట్‌గా కనిపిస్తదనమాట. చూడండి. చూడండి ఇప్పుడు మనం ఈ కొన ఇలా సమానంగా పెట్టుకొని ఒకటి కొంచెం ఇట్లా ఇలా గీసుకోవాలనమాట. మనము ఇక్కడ కుట్టు పెట్టడానికి ఇది. చూడండి. ఇలా గీసుకున్నాం కదా! మనం ఎక్కడి నుంచి కుట్టు పెట్టుకోవాలో మనకి ఈజీగా అర్థమైతదనమాట. చూడండి ఇక్కడ మాత్రం మనం స్టార్టింగ్ కార్నర్‌కే తీసుకోవాలి. చూడండి ఇలా. ఇలా తీసుకొని ఇక్కడ మనం గీసుకున్నాం కదా! అది ఇలా తీసేసుకొని ఇలా కుట్టు పెట్టుకొని మళ్ళా ఇందులోకే కలిపేసేసుకోవాలనమాట. చూడండి ఇలా కార్నర్‌కే రావాలి. చూడండి ఈ కోట్ కాలర్ నెక్ మొత్తము కుట్టేసాను బ్లౌజ్‌కి. చూడండి బ్లౌజ్ కూడా మొత్తం కంప్లీట్ చేశాననమాట. చూడండి మీకు కూడా అర్థమైందని అనుకుంటున్నాను. మీరు కూడా ట్రై చేయండి మా వీడియో చూసుకుంటూ. మీకు ఇంకెక్కడైనా డౌట్ వస్తే కామెంట్స్ పెట్టండి. మీ కామెంట్‌కి నేను తప్పకుండా సమాధానం చెప్తాను. మీకు నచ్చితే కనుక లైక్ చేయండి, ఇతరులకు షేర్ చేయండి, నా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరి ఒక కొత్త వీడియోతో కలుస్తాను. బై బై ఫ్రెండ్స్.